ఏంట్రా? రేయ్ మాట్లాడుతుంటే కట్ చేసావు, చెప్పరా? వినే మూడ్లో నువ్వున్నా, చెప్పే మూడ్లో నేను లేను. పెట్టేయ్. ఏంటి? హలో. రేయ్, ఫోన్ చేస్తుంటే కట్ ఏరా? ఏంట్రా వాడిని ఊరికే ఏడిపిస్తున్నారు? రేయ్ ప్రియా, ప్రియా. హలో, ఏ ప్రియా. ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట? ఆ? టార్చరా? ఎవడా మాటంది? హ్మ్. అది సరే, ఎంత దూరంలో ఉన్నారు? ఒక 500 కిలోమీటర్స్. అది కాదురా, ఆ. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను. ఓహ్ అదే. మ్మ్. నాతో అన్నీ చెప్తావు కదా, తనతో ఏవైనా చెప్పావా లేదా? ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా. ఫీల్ ఫీల్. ఏంటి ఫీలా? ఈ నిమిషం, ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను. దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది. దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే, అది తనకెలా అర్థమవుతుంది? ప్రియా, ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా? అలాగే తనకు తెలుస్తుంది. అవన్నీ చెప్పకూడదు ప్రియా. రేయ్, వీడేంట్రా నిప్పు ఐసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు. రేయ్ ఫోన్ ఇవ్వు. రేయ్ ముద్దు, నేను ఒక టిప్ చెప్తాను వినరా. ఊరికే కారులో వెళ్ళడం కాదు, ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి. ఆ, ఒకే రూము, డిమ్ లైటు, నైట్ ఫీల్. ఆ టైంలో అమ్మాయిల మూడు వేరేలా ఉంటుందిరా. పగటిపూట అమ్మాయిలు వేరు, రాత్రిపూట డీసెన్సీ గురించి ఆలోచించరు. ఆ క్షణంలో మూడొస్తుంది చూడు, అప్పుడు మెల్లగా రేయ్, కాలు మీద తప్పు తప్పుగా మాట్లాడుకో. కాలేసి. అమ్మాయిలంటే అంత చెప్పేవేందా? శివా, ప్రియా ఫోన్ అడిగివ్వు. ఆ, నీతో మాట్లాడాలట. ఐడియా వర్కౌట్ అయిందా శివ? రేయ్. రేయ్ ఏమన్నారా? సూపర్ అంటున్నాడు రా. కవర్ చేసుకోకు, అక్కడ ఉమ్మిదే ఇక్కడ పడింది, తుడుచుకో. ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್. ಕೆಳಗಡೆ ಬನ್ನಿ. ಪೇಪರ್ ತಗೊಂಡ್ ಬಾ. ಆರ್ಟ್ಸ್ ಬುಕ್, ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ತೋರಿಸಿ. ఇప్పుడు ఇన్ని మేనేజ్ చేయాలా? ತೋರಿಸಿ లేదు సార్. ಏನು ಇಲ್ವಾ? సార్ రండి సార్. ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು సార్ ಹೋಗ್ತಿದ್ಯಾ? రండి సార్, చెప్తాను. సార్ రండి సార్, రండి సార్. ಎಲ್ಲಿ? ಓಕೆ ಓಕೆ ಓಕೆ. రైట్ సార్. ಹೋಗು ಹೋಗು ಹೋಗು. థ్యాంక్ యూ సార్. డబ్బులు ఎందుకు ఇచ్చారు? లైసెన్స్ అడిగితే చూపించొచ్చు కదా. నా దగ్గర ఉంటే కదండి. డ్రైవర్ అయి ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా? హలో, నేను డ్రైవర్ని కాదండి. డ్రైవర్ కాదా? అవునండి. సారీ అండి, నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. హలో, ఓనర్ని కాదండి. ఓనర్ కూడా కాదా? ఫ్రెండ్ కారండి. వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను. సడన్గా నెల్లూరు దాకా వస్తావని అడిగాడు. పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు. ఏదో ప్రాబ్లం అని అర్థమైంది, అందుకే వెంటనే వచ్చేసాను. కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమన్నారు? చాలా థ్యాంక్స్. పర్లేదులండి. డిక్కీ ఓపెన్ చేయండి. వాటర్ సర్వీస్, ಆಯ್ತು ಸರ್. ఫుల్ బాడీ వాష్ చేయండి. ಓಕೆ ಸರ್.
హలో రేయ్ అమ్మా ఏమైందిరా? ఇంకా కనపడలేదు, కనపడగానే ఫోన్ చేస్తాను. రేయ్, ఏంట్రా కళ్ళు నెత్తికెక్కా? సార్ తిల్ దేవడు బిడ్డ సార్ 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 ಇಲ್ಲ సార్ 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 ಏನು ಮಾಡಬೇಡಿ సార్ సార్ ಹೊಡಿಬೇಡಿ సార్ సార్ ಬೇಡ సార్ ಯಾರು ನಮ್ಮ ಡ್ರೈವರ್ನ ಹೊಡಿದು ఏంటి శివ? అక్కడ ఏదో ప్రాబ్లం. కరెక్ట్ టైంకి బయలుదేరాం. కరెక్ట్ ప్లేస్ ఒకటి తగిలిదే, ఆపుకోలేకపోతున్నా. అమ్మయ్యా. సూపర్ శివ, నేను అనుకున్నాను నువ్వు ఆగావు. మీకు కూడానా? నైస్ కదా, నేను ఆపమందాం అనుకున్నాను, నువ్వు ఆపావు. గుడ్. శివ, ఇది చూసావా? ఎంత పెద్ద జలపాతమో. ఏంటి అక్కడ కూడానా? ఇట్రా. వస్తున్నా వస్తున్నా. ఏంటండి ఇక్కడి నుంచున్నారు? శివ, నైస్ కదా. సూపర్ అండి. నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని? ఆపుకపోతే చేస్తాను. చెప్పు శివ. అనిపించిందండి. ఈ చల్లటి గాలి, దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకో అనిపించింది. ఈ శబ్దం వినిపించిందా? చాలా క్లియర్గా. మీరు వినలా? మ్మ్హ్మ్. అరే ఏంటండి మీరు? ఎందుకింత హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ? నీకు నేచర్ అంటే చాలా ఇష్టం కదా. అంత మాట్లాడిగారేంటండి? ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి. కవితలు తన్నుకొచ్చేస్తాయి అంతే. మ్మ్హ్మ్. అయ్య బాబాయ్, వర్షం వచ్చేలా ఉందండి. రండి, ఏ తొందరగా శివ, రండి. నేచర్ అంటే ఇష్టం, వర్షం వస్తే పరిగెడుతున్నావు. వర్షం అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదండి? మొదటి చినుకు పడగానే తప్పించుకుంటే ఓకే, లేకపోతే వర్షం వాగిన మన వాగం పూర్తిగా తడిసి ముద్దైపోతామండి. నా మాట వినండి, రండి ప్లీజ్ అండి. మనకి ఇష్టమైంది ఎందుకు వదులుకోవాలి? వర్షం ఇష్టం అయితే తడుద్దాం. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి అక్కడ చేసే పనే ఉంది. ఎంజాయ్ చేయి. ఆ? శివ, ఆ బండి చూడు, బ్యాక్ డోర్ ఓపెన్ అయి ఉంది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు, చెప్పేద్దాం. పాపం పిల్లలు, ఫ్యామిలీ ఎవరైనా ఉంటే. అవునమ్మా, అవును. స్పీడ్గా పోనీరా, నా మొహం చూస్తావేందే, పోనీ. శివ, ఏమైంది?
కారాపు. అన్నయ్య ఆ అమ్మాయి జాగ్రత్త. ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు? మరేంటండి వెతుకుతున్న వాడి దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేయమంటే మా అన్నల్ని క్లోజ్ చేసి ఉండేవాడు. నీ కామెడీగా ఉందా? మనల్ని పట్టుకునేదాకా వాళ్ళు వదలరు. నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? నేనున్నానుగా. ఏం చేస్తావేంటి? రూట్ మారుస్తా. हेलो हाँ मैं ही बोल रहा हूँ मैंने अभी अभी उसे आपसे శివ, వెనక్కి తిరిగి చూడు. వాళ్ళే అనుకుంటాను. ఆ? అవును శివ. जाओ जल्दी आगे जाओ मुझे आज पकड़ना है తొందరగా పోనీ ప్లీజ్. जाओ जल्दी దగ్గరికి వచ్చారు. ఫాస్ట్ ఫాస్ట్ శివ ప్లీజ్. ప్లీజ్ ఫాస్ట్గా పోనీ ఒక్క శివ. నిమిషం. ఇది మీ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం. వాళ్ళు మీకోసం కాదు, నా కోసం వచ్చారు. छोड़ना नहीं जाओ जल्दी हाँ गाड़ी से धक्के मार उसे थोड़ा मत उसे पीछा करो जल्दी पकड़ उसे हाँ
ఏం జరిగినా మీరు కారులో నుంచి దిగొద్దు. अबे साले, तूने मेरे मुंह पे मार्क लगाया। अब देख, मैं तेरे मुंह पे कितने मार्क लगाता हूँ, फिर तू गिन भी नहीं पाएगा। मैं देखता हूँ तू यहाँ से कैसे भागता है। దీని ఇక్కడితో ఆపేయ్. నాకు మళ్ళీ ఇంకెప్పుడైనా కనిపించారో ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళను.